వెల్కమ్ టు 99 టీవీ. నేను బ్రహ్మనాయుడు. ప్రస్తుతం పహల్గామా ఉగ్రదాడి తర్వాత భారతదేశంలో ప్రతి పౌరుడు కూడా పాకిస్తాన్ మీద యుద్ధాన్ని కోరుకుంటున్నాడు. అయితే ఇదే క్రమంలో పాకిస్తానీలు ఎవరైనా సరే భారతదేశంలో ఉంటే వారిని దేశం విడిచి వెళ్ళాలంటూ భారత సర్కార్ ఆదేశాలు జారీ చేసింది. ఆల్రెడీ వారు ఇచ్చినటువంటి సమయం కూడా అయిపోయినటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు అసలు దేశంలోకి పాకిస్తానీలు వారితో పాటు బంగ్లాదేశీలు ఏ విధంగా వస్తున్నారు? అయితే వీసా మీద వచ్చేవారు కొంతమంది ఉన్నారు, అక్రమంగా వచ్చేవారి సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతా ఉంది. అందులోనూ ప్రధానంగా పాకిస్తానీలతో పాటు బంగ్లాదేశీలు కూడా భారతదేశంలో అనేక ప్రాంతాల్లో అంటే వెస్ట్ బెంగాల్ బోర్డర్ నుంచి వచ్చేస్తా ఉన్నారు, కలకత్తాలో స్థిరపడతా ఉన్నారు, ముంబైలో స్థిరపడతా ఉన్నారు, ఇంకా ప్రధానంగా చెప్పండి హైదరాబాద్లో కూడా ఈ బంగ్లాదేశీలు ఉన్నారు. సో బంగ్లాదేశీలకి నార్సింగ్ మున్సిపాలిటీకి చెందినటువంటి ఒక అవుట్ సోర్సింగ్ ఉద్యోగి వారికి ఐడెంటిటీ కార్డ్స్, బర్త్ సర్టిఫికేట్, ఆధార్ కార్డు, ఓటర్ ఐడి డబ్బులు తీసుకుని మరీ ఇచ్చిన పరిస్థితి ఉంది. అయితే దాంతో పాటు అతను పాస్పోర్ట్కి అప్లై చేసిన క్రమంలో పోలీసులు దొరికిపోయాడు. సో ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది అసలు ఏ విధంగా ఈ బంగ్లాదేశీలు మన దేశంలో చొరబడతా ఉన్నారు అనేది. సో దాని గురించి మనం డిస్కస్ చేయడానికి మనతోటి వివి రావు గారు, మరి రిటైర్డ్ ఆర్మీ అధికారి పనిచేస్తారు. సో వారు మనతో ఉన్నారు. ఒకసారి వారిని అడిగి తెలుసుకుందాం. రావు గారు, ఎలా వస్తున్నారు సార్ అసలు ఈ బంగ్లాదేశీలు? ఏ విధంగా మన దేశంలో చొరబడతా ఉన్నారు? వీళ్ళు మన దేశంలోకి రావటమే కాకుండా ఇష్టానుసారంగా వీళ్ళు అన్ని ప్రధాన నగరాల్లోకి వచ్చేస్తా ఉన్నారు, ఆధార్ కార్డులు పుట్టించుకుంటా ఉన్నారు, ఓటర్ ఐడీలు పుట్టించుకుంటా ఉన్నారు. సో ఇక్కడ బతికేస్తా ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ వారు ఒక అతి రాజ్యాంగేతర శక్తులుగా కూడా తయారవుతున్నారు. అయితే ప్రధానంగా చాలా మందికి ఒక డౌట్ ఉంది సార్, అసలు ఈ బంగ్లాదేశీలు బెడద ఎక్కువైపోయింది ఈ దేశానికి. పాకిస్తానే మనకు ఒక పెద్ద సమస్య అనుకుంటే దానికి రెండింతల సమస్యగా బంగ్లాదేశ్ అయింది. ఎలా వస్తున్నారు సార్ ఈ మన మ్యాప్లో? ఎలా వస్తున్నారు? ఎలాంటి పాసిబిలిటీస్లో వారు అక్రమంగా ఎంటర్ అవుతున్నారు సార్? ముందర మనం జాగ్రఫీని అనలైజ్ చేద్దామండి. కొంచెం డైవర్ట్ కూడా అవుతాను, కానీ అది నాలెడ్జబుల్. ఇది మన వెస్ట్ బెంగాల్ స్టేట్ అయితే ఇది మన వెస్ట్ బెంగాల్ స్టేట్ అయితే ఇది మన వెస్ట్ బెంగాల్ స్టేట్ అయితే ఇది బంగ్లాదేశ్. అవును, దీన్నే చికెన్ నెక్ అని మీరు న్యూస్ లో వింటా ఉంటారు. అవును సార్. ఇది డోక్లాం ఏరియా, ఇది డోక్లాము, ఇది ఈ ప్రాంతం సిలిగురి. ఈ 25 కిలోమీటర్స్ 27 కిలోమీటర్స్ దీన్నే చికెన్ నెక్ అంటారు. అంటే దాన్ని కట్ చేస్తే ఈ కంప్లీట్ ఈశాన్య రాష్ట్రాలు రోడ్ రైల్ నెట్వర్క్ కంప్లీట్ పోతాయండి మనకి, ఇంక్లూడింగ్ అస్సాం. సో అంటే ఇప్పుడు బేసిక్ గా ఇలా ఉన్నటువంటి ఇదంతా కూడా మన ప్రాంతం. ఈ బంగ్లాదేశ్ మాత్రం ఇక్కడ. సో మీరు అన్నట్టు ఇక్కడ ఈ చికెన్ నెక్ కి ఏదైనా ఇబ్బంది అయ్యి ఇక్కడ కనుక ట్రాఫిక్ జామ్ చేసేస్తే వాళ్ళు ఇదంతా కూడా వాళ్ళ ఆధీనంలోకి చైనా ఆధీనంలోకి. అరుణాచల్ ప్రదేశ్ ని వాళ్ళ ప్రాంతం అంటుంది చైనా. భూటాన్ లో ఈ ఏరియా వాళ్ళ ప్రాంతం అంటుంది. అలాగే ఇంకొంత ఈ ఏరియా కలుపుకుని 3 మెయిన్ ప్రాంతాల్లో వాళ్ళ ఏరియా అంటుంది చైనాది. ఒకవేళ ఇండియాకి ప్రాబ్లం కనిపించాలంటే ఈ ఏరియాది. కొన్ని సంవత్సరాల క్రితం, ఒక 50-70 సంవత్సరాల క్రితం బ్రిటన్ ఈ ఏరియాలో ఒక క్రిస్టియన్ దేశం తయారనుకున్నాం. మొత్తం సౌత్ ఈస్ట్ ఏషియాలో ఎక్కడ క్రిస్టియన్ దేశం లేదు. అప్పుడు ఈ ఏరియాని చూస్ చేసుకున్నారు, ఎందుకంటే వీళ్ళందరూ క్రిస్టియన్ కన్వర్టెడ్. నాగాలాండ్ ఫర్ క్రైస్ట్ అని వాళ్ళ లీడర్ని ఫిజోని లండన్ తీసుకెళ్ళి అక్కడ సెటిల్ చేసి ఈ నాగాలాండ్ నేషనల్ కౌన్సిల్ ఇటువంటి ఆర్గనైజేషన్స్ తయారు చేసి నాగా ఆర్మీని తయారు చేశారు. బ్రిటన్ అయితే సపోర్ట్ తగ్గించింది. అంటే తర్వాత వాళ్ళకి తెలిసింది ఇక్కడ క్రిస్టియన్ దేశం చేయడం అంత ఈజీ కాదని. కానీ వీళ్ళు నాగాలాండ్ వాళ్ళు ఏం చేశారంటే అప్పట్లో 62 వార్ తర్వాత ఈ చైనా హెల్ప్ తీసుకున్నారు. అక్కడి నుంచి వెపన్స్ తీసుకురావడం, అక్కడి నుంచి కమ్యూనిజంలో ట్రైనింగ్ అవ్వడం. అదే హ్యాబిట్ మిజోరాము, మణిపూర్, ఇది మణిపూర్లోకి వస్తుందండి, ఇది మిజోరాం, వీళ్ళు కూడా తీసుకురావడం మొదలుపెట్టారు. ఇక్కడ కొంచెం ఈ ఏరియా బంగ్లాదేశ్ ఉంది చూసారా, ఇది త్రిపురకి మనకి చూడండి సముద్రానికి చాలా తక్కువ దూరం ఉంది. ఇదంతా కొండల ప్రాంతం, చెట్టగాం ఏరియా అంటారు, చట్టగ్రామం అని కూడా అంటారు ఇప్పుడు మోడర్న్ బెంగాలీ భాషలో. ఈ ఏరియాని ఒకప్పుడు కొంతమంది, ఇప్పుడు కూడా యుఎస్ఏకి ఒక లాంగ్ టర్మ్ డిజైర్ ఉంది ఈ ఏరియాని క్రిస్టియన్ దేశం చేద్దామని. ఇది కూడా ఒకటి ఉంది, ఇప్పుడు కూడా ఉంది. అందులోనే భాగం కింద బహుశా బంగ్లాదేశ్లో గవర్నమెంట్ పడదోయడానికి కొంతవరకు అమెరికా ప్రగల్భం కూడా ఉంది. ఇప్పుడు ఇంకా మన ఇండియా సంగతులకు వస్తారంటారా, ఇది ఈ బోర్డర్ని బిఎస్ఎఫ్ అన్న పారామిలిటరీ ఫోర్స్ గార్డ్ చేస్తుంది. బోర్డర్ కేంద్ర ప్రభుత్వంలో ఉంటుంది. దానికి ఫెన్స్ వేయడానికి స్టేట్ గవర్నమెంట్ ల్యాండ్ ఎక్వైర్ చేసి ఇవ్వాలి.
ఎస్ ఇస్తే ఒక fencing వేసుకుంటారు, కట్టుదిట్టమైనటువంటి భద్రత పెడతారు. వస్తుంది. రివరైన్ ఏరియా అనుకోండి, చాలా ఇది ఏంటంటే గంగా నది ఇందులోకి వెళ్తుంది. ఇక్కడే ఫరక్క బరాజ్ ఉంది. ఈ గంగా నది ఈ చోట్ల కొన్ని ప్రాంతాలు మారుతా ఉంటాయి. ఎంతవరకు అయిందంటే ఒక్కోసారి ఇసుక మేటలు పేలిపోయి ఇక్కడ ఒక ఐలాండ్ తయారైంది కొన్ని సంవత్సరాల క్రితం, ఒక దీవే. దాని గురించి కూడా డిస్ప్యూట్ అయింది మన ఇండియాకి వాళ్ళకి. ఫైనల్ గా అది మన చేతుల్లోనే ఉంది ఇప్పుడు. కానీ ఆ విషయం కూడా జరుగుతూ ఉంటుంది. ఈ బోర్డర్ కంప్లీట్ ఫెన్సింగ్ చేయకపోవడం వల్ల ఇది త్రిపుర, ఇది మేఘాలయ, ఇది అస్సాం. అంటే ఇప్పుడు రావు గారు, ఇప్పుడు ఈ బోర్డర్ ఏదైతే ఉందో బంగ్లాదేశ్ బోర్డర్, ఎక్కడి నుంచైనా సరే వచ్చే అవకాశం, అంటే వెస్ట్ బెంగాల్ కి లోపల జొరబడే అవకాశం ఎక్కువ ఉంది, వీళ్ళకి ఎక్కువ ఉంది. మేఘాలయలో బోర్డర్ అయింది, త్రిపురలో బోర్డర్ తయారైపోయింది. సో వీళ్ళు బంగ్లాదేశ్ రాలేరు, మేఘాలయ కట్టుదిట్టమైన వస్తారు. అంటే వాళ్ళ ఓన్ టెక్నిక్స్ ఉంటాయి బోర్డర్ అని. ఎందుకంటే రివరైన్ టెరైన్, ఎలా దాక్కోవాలి, ఎలా రావాలన్నది ఏదో ప్రయత్నం కింద వస్తానే ఉంటారు. త్రిపురలో ఎంటర్ అవుతారు. కొన్ని ఇన్సిడెంట్స్ జరిగినాయి. కానీ మెయిన్ వెస్ట్ బెంగాల్ ఎంటర్ అవుతారు. కారణం ఇక్కడ ఫినిషింగ్ లేకపోవడం, ల్యాండ్ ఎక్వైర్ చేసి బిఎస్ఎఫ్కి ఇవ్వకపోవడం. తర్వాత మూడోది ఏంటంటే కొంతవరకు పొలిటికల్ సపోర్ట్ ఏంటంటే బేసికలీ ఓట్స్ ఎక్కువ వస్తాయన్న అందాజాతోటి వీళ్ళన్నీ చిన్న చూపు చేయడం జరుగుతుంది. తర్వాత ఇంకోటి కూడా కొంచెం మనం ఆలోచించుకోవచ్చు. ఇది బెంగాల్ బంగ్లా నెట్వర్క్ ఇది 1911లోనే సెపరేట్ అయింది, రెండు విడిపోయినాయి. బ్రిటిష్ వాళ్ళు 1907లో 19 పార్టీషన్ ఆఫ్ బెంగాల్ అంటారు. చాలా మంది చనిపోవడం జరిగింది దీని గురించి. ఆ స్పిరిట్ కూడా ఉండొచ్చు. తర్వాత ఇంకోటి ఏంటంటే ఇక్కడ ప్రజలకి కాస్త కల్చర్ సేమ్ అండి. అందరూ చీరలు కట్టుకుంటారు, బెంగాలీ మాట్లాడతారు. హిందూస్ కూడా చాలా పర్సంటేజ్ ఉండేవారు. ఇప్పుడు ఫండమెంటలిజం వల్ల వాళ్ళు ఇండియాకు వచ్చేసి అక్కడ పర్సంటేజ్ తగ్గాలని చూస్తున్నారు. లేకపోతే ఏంటంటే దాదాపు ఇక్కడికి అక్కడికి ప్రజల్లో తేడా ఏం కనిపించదండి. లేదు కాబట్టి వీళ్ళు వచ్చినా కూడా పెద్దగా పౌరులు. సో వీళ్ళు ఇక్కడికి వస్తే వచ్చారు సార్ వెస్ట్ బెంగాల్ నుంచి. ఇక్కడ నుంచి అన్ని ప్రాంతాలు వెళ్ళిపోయి వారి ఇష్టానుసారంగా చేస్తున్న పరిస్థితి. అసలు ఇక్కడ రావటమే తప్పు. ఇక్కడే మనం, ఎందుకంటే మరి దేశం విడిపోయిన తర్వాత అసలు రాకూడదు కదా సార్. ఒకవేళ వాళ్ళ కల్చర్లు సేమ్ అయినప్పటికీ, ఒకప్పుడు వారు కలిసిమెలిసి ఉన్నప్పటికీ వారికి బంధుత్వాలు కూడా ఉండే ఉంటాయి కదా సార్. ఇది మనం హ్యూమానిటేరియన్ యాంగిల్లో చూద్దామండి. అంటే మన కంట్రీ యాంగిల్, నేషనలిస్ట్ యాంగిల్లో కాకుండా హ్యూమానిటేరియన్ యాంగిల్. ఎక్కడైతే అన్ఎంప్లాయ్మెంట్, పోవర్టీ ఎక్కడున్నాయో ఆఫ్రికా దేశాలే మొత్తం అంతా బోట్స్లో సగం మంది చనిపోతున్నారు కూడా సముద్రంలో. డెడ్ బాడీస్ కూడా దొరకట్లేదు కొంతమంది. వాళ్ళందరూ యూరోప్ వెళ్ళిపోతున్నారు. కానీ ఈ మతపరమైనది ఎప్పుడు చేస్తున్నారో అప్పుడు ప్రాబ్లం వస్తుంది. నిజంగా ఒకవేళ ఒకటి ఆలోచించండి, అఖండ భారత్ ఉండుంటే బంగ్లాదేశ్ మన దేశంలోనే ఉండేది, పాకిస్తాన్ కూడా మన దేశంలోనే ఉండేది. మరి వీళ్ళందరికీ ఎంప్లాయ్మెంట్ చూపించాల్సిన బాధ్యత మనదే ఉండేది. ఎక్కడైనా ఫ్రీగా తిరగలిగే అవకాశం అది ప్రాబ్లం లేదు మనకి. ఇంతకీ నేను ఒకటి అంటానండి, దాదాపు 1 కోటి మంది పైగా బంగ్లాదేశీలు ఇండియాలో ఉన్నారు. స్టిల్ అధికారికంగా కాదు, అన్అఫీషియల్ గా వచ్చారు. లోకల్ కౌన్సిలర్లు వీళ్ళందరూ ఏంటంటే ఓటర్స్ ఐడి చేసేస్తారు. తర్వాత వారికి ఓటర్ ఐడి చేసి ఓటు బ్యాంకు. తర్వాత ఏంటంటే చాలా మంది పల్లెటూరులో ఎలక్ట్రిసిటీ బిల్లు కట్టరు, చోరీ చేస్తారు. వీళ్ళు ఏంటంటే చోరీ చేయకుండా ఎలక్ట్రిసిటీ మీటర్ పెట్టించుకుని బిల్లు కడతారు. ఎవరు? ఇటువంటి బంగ్లాదేశీస్. ఓకే. ఎందుకంటే మీకు ప్రూఫ్ దొరుకుతుంది, నేను ఇన్ని సంవత్సరాల నుంచి నేను ఇల్లుకి అద్దెకుండి నేను కరెంట్ ఫీజు కూడా కడుతున్నాను చూడండి అని. అంటే వాడి యొక్క భద్రత దృష్ట్యా వాడు డాక్యుమెంటేషన్ చేసుకున్నాడు. పాన్ కార్డుకి ఫస్ట్ అప్లై చేసేస్తాడు, ఓటర్ కార్డుకి ఐడెంటిఫై చేసేస్తాడు. అలాగే స్కూల్లో సర్టిఫికేట్ ఎలాగోలని తీసుకోవాలని చూస్తారు, అందరినీ స్కూల్లో జాయిన్ చేస్తారు. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే మామూలుగా వస్తుంటే పెద్ద ప్రాబ్లం లేదు. ఎప్పుడైతే రిలీజియస్ గ్రౌండ్ మీద హిందువులతోటి దెబ్బలాడడం కానీ ఇది కానీ చేయడంతో అక్కడే ప్రాబ్లం వస్తుంది. సార్ ఇక్కడ నేను పర్సనల్గా కొంత ఎంక్వైరీ చేసుకుంటే నాకున్న సమాచారం, మొన్న వెస్ట్ బెంగాల్లో జరిగినటువంటి అల్లర్లలో ఈ బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు కూడా పాత్ర పోషించారు హిందువుల మీద దాడి చేయటం అనేది నాకున్నటువంటి ఒక సమాచారం. అంటే బంగ్లాదేశ్ నుంచి వచ్చి వెళ్ళిపోలేదండి, ఆల్రెడీ ఇక్కడికి వచ్చేసి ఉన్నారు వాళ్ళు. అది జరుగుతుందండి, అది పాజిబిలిటీ. ఇప్పుడు అదే కదా, ఇప్పుడు మన దేశంలో చొరబట్టమే తప్పు, మన తిండి తింటూ, మన గాలి పీలుస్తూ, మన నీళ్లు తాగుతూ
మన దేశ పౌరుల మీదే వీరు తిరగబడే పరిస్థితి కానీ వచ్చారండి. మనం కూడా మనం స్థలం ఇవ్వకుండా పటిష్టం కూడా చేసుకోవట్లేదు కదండి. చేసుకోవట్లేదు. అదొకటి. కారణం ఇక్కడ ప్రభుత్వాల మీద కూడా దేశవ్యాప్తంగా ఒక అసంతృప్తి వ్యక్తం అవుతుంది సార్. అదవును. ఎందుకంటే మమతా బెనర్జీ గారి అదే. ప్రభుత్వం మీద ఒక అసంతృప్తి వ్యక్తం మన అవుతుంది. నేను పొలిటిక్స్ లోకి ఎక్కువ అవును. ఇన్వాల్వ్ అవును, పేర్లు తీసుకోను, కానీ అది ఉందండి, అది ఎక్కడైనా ఉంది, ప్రజల్లో నానుడి ప్రజల్లో ఉంది, ఉంది. అభిప్రాయం అలాగే ఇదే పరిస్థితి ఢిల్లీలో కూడా ఉందండి. ఉమ్, అంతకుముందు వేరే గవర్నమెంట్ ఉన్నప్పుడు ఉమ్, అటువంటి ఎంకరేజ్మెంట్ జరిగింది. ఉమ్, అలాగే వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇవ్వడం, తర్వాత ఇంకా చెప్పాలంటే షాదీ ముబారక్ అనేది పెళ్లి చేసుకున్నందుకు కూడా డబ్బులు ఇవ్వడం, ఇటువంటివన్నీ సో జరుగుతున్నాయి. ఇవన్నీ కట్టడి చేస్తేనే అంతేనే. సో మొత్తానికి ఎప్పటికైనా సరే ప్రమాదం. ఈ బోర్డర్ల దగ్గర ఈ వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం స్థలాన్ని కేటాయించాలి, ఇక్కడ ఒక సెక్యూరిటీ బలంగా ఏర్పాటు చేయాలి, చేయాలి. ఫినిషింగ్ చేయాలి. అంటే బోర్డర్ల దగ్గర ఫినిషింగ్ ఉంటది కదా సార్, కట్టుదిట్టంగా గోడలు కట్టడం, మధ్యలో అవును. పోల్స్ పెట్టడం, అదే ఫెన్సింగ్ అంటాం. ఫినిషింగ్ ఆ ఫెన్సింగ్ ఇక్కడ పూర్తి లేదు కదా సార్ వెస్ట్ బెంగాల్ కి. ఉంది, చాలా వరకు ఉంది. ఉమ్, ఈ ఇది దాదాపు మాల్డా డిస్ట్రిక్ట్ పడుతుంది, ఇది ముర్షిదాబాద్ డిస్ట్రిక్ట్, ఇది సౌత్ దినాజ్పూర్, నార్త్ దినాజ్పూర్. ఉమ్. ఈ డిస్ట్రిక్ట్స్ లో ఏంటంటే ఫెన్సింగ్ లేదు పూర్తిగా, ఇంకేముంది సార్, అక్కడి నుంచి వచ్చేస్తారు కదా. వచ్చేస్తారు. అంతకుముందు ఏంటంటే మన ఇండియన్ ఎంక్లేవ్స్ ఉండే, కొన్ని విలేజెస్ అటైపు ఉండే, కొన్ని విలేజెస్ బంగ్లాదేశ్ విలేజెస్ ఇటైపు ఉండేవి. ఉమ్. అగ్రిమెంట్ తర్వాత వాళ్ళని మార్పిడి చేసి అంతా సెటిల్మెంట్ చేయడం జరిగింది, అయిపోయి settlement అయిపోయింది. సెటిల్మెంట్ అయిపోయింది. ఇప్పుడు ప్రస్తుతానికి ఇండియా బంగ్లాదేశ్కి ప్రాబ్లమ్స్, అటువంటి ల్యాండ్ విలేజెస్ అటువంటి ప్రాబ్లమ్స్ ఏమి లేవు, ఉమ్. కానీ ఫెన్సింగే ఇంకా రావాల్సింది ఉంది. సో ఇప్పుడు చికెన్ నెక్ ఉంది కదా సార్, ఉమ్, ఇప్పుడు ఈ చికెన్ నెక్ కనుక మనం ఒకసారి చూస్తే ఉమ్. ఇదే కదా సార్. ఇది 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 డోక్లాం, ఇది చైనాది. ఉమ్, ఇక్కడ వరకు చైనా లీగల్ గా ఉంది. ఉమ్. సరే, ఒక్క నిమిషం సార్. ఇది ఉమ్, ఇది ఇక్కడ వరకు చైనా వస్తుంది. ఉమ్. ఈ ఏరియాని బ్రిడ్జ్ చేయాలంతే వాళ్ళు. సో కాబట్టి మనం ఇక్కడ కొంచెం పటిష్టమైనటువంటి భద్రత మనం ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది కదా సార్. ఇది వేరే దేశం అండి భూటాన్. ఉమ్, ఇది సిక్కిం మన దేశమే, కానీ చిన్న రాష్ట్రం, ఇక్కడేం పెద్ద లేదు. ఇదంతా ఆర్మీ మ్యాన్ చేస్తుందండి, అవును. అదేం ప్రాబ్లం లేదు. సో ఇక్కడ కాదు ఏంటంటే భూటాన్ నుంచి మనకు లోపలికి వచ్చే అవకాశాలు తక్కువే ఉన్నాయి కదా. ఫినిషింగ్ ఉంది తక్కువనండి, సార్ బానే? బానే ఉంది, అదేం Okay. ప్రాబ్లం లేదు. ఓకే, సో ఇక్కడ చికెన్ నెక్ ని వాళ్ళు బ్లాక్ చేసే అవకాశం లేదు. బ్లాక్ చేసే కాదండి, మొన్న యూనస్ ఉమ్, చైనా వెళ్ళినప్పుడు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, ఉమ్, ఈ 7 రాష్ట్రాలకి సముద్రం నా దగ్గర నుంచే వెళ్ళాలని. ఉమ్, అసలు ఎందుకు ఇచ్చాడు, అసలు ఎవరు అడిగారు, ఇదంతా చూస్తే ఏంటంటే బేసికలీ మనకు అర్థమైంది ఏంటంటే చైనా వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు అడుక్కోవడానికి వాళ్ళ దగ్గర ఏంటంటే సార్ మీకు హెల్ప్ చేస్తాను ఎప్పుడైనా సరే అని చెప్తున్నాడు అనమాట. చైనా ఈ టైప్ వచ్చి కట్ చేయడానికి, ఇండియాని సెపరేట్ చేయడానికి. సో ఆ భయం ఏమన్నా ఇక్కడ ప్రజల్లో ఉందా సార్? ఈ మేఘాలయ ప్రజల్లో, మణిపూర్ ప్రజల్లో, అస్సాం ప్రజల్లో ఉందండి. ఇది చికెన్ నెక్ ఇప్పుడు మనం ఎప్పుడైనా కట్ అయితే, అందుకని డోక్లా మీద మనం అయితే చైనా వాడు ఇది ఆక్యుపై చేసే అవకాశం ఉంటుందా సార్? అధీనంలో తీసుకుని. అరుణాచల్ ప్రదేశ్ వాడిది అంటున్నాడు కదా. సో కాబట్టి ఇక్కడ పటిష్టమైన భద్రత ఉండాలి మనకి. ఉండాలి. ఉందా సార్? అయితే ఉంది. సో మీకు ప్రాబ్లం లేదు, ప్రాబ్లమే లేదు, భయపడాల్సిన పని లేదు, పని లేదు. అంతగా ఎంతగా కావాలంటే ఈ ఏరియాని మనకి తీసుకోవడానికి రాత్రి చాలు. అంతేనంటారా? ఎగ్జాక్ట్లీ సార్. ఇక్కడ మనం ఇలా కట్ చేసేయచ్చు, ఇలా కట్ చేసేస్తే ఇది మనకి సెక్యూరిటీ స్పేస్ పెరిగిపోతుంది. ఒకవేళ బంగ్లాదేశ్ ఎక్కువ మాట్లాడితే తీసేయచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్ రావు గారు. నమస్తే అండి.